సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. జ్యోతిషాభిమానులకు అందరికీ నమస్కారం. 2026 జూన్ మాసంలో మాస ఫలితాలు. 2026 జూన్ మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కర్కాటక రాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి, మిగతా 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. 2026 జూన్ మాసంలో కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది. 50% శుభఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ జూన్ నెలలో 15 వరకు లాభంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా దశమంలో మేషరాశిలోను, లాభములో వృషభ రాశిలోనూ సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో భూములు కొనుగోలు కానీ, భూముల అమ్మకం వల్ల లాభాలు అందుకుంటారు. నూతన వాహనం లభించడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. లేకపోతే ఉన్న వాహనాన్ని కూడా రిపేర్లు చేసుకునేటువంటి వాతావరణం ఉంది. ఈ రకంగా వాహన సౌఖ్యం కూడా మీకు అనుకూలంగా ఉంది. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా జన్మరాశిలో కర్కాటక రాశిలోనే సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఉన్నత చదువులకు వెళ్ళేటువంటి వాతావరణం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధితో పాటు మీకు మంచి పేరు ప్రఖ్యాతలు కూడా రావడానికి అవకాశం ఉంది. చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా వ్యయములో మిథున రాశిలోను, ఆ తర్వాత జన్మరాశిలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీజన సహకారంతో అభివృద్ధిని, ఆదాయాన్ని, సంతోషాన్ని పొందగలుగుతారు. 2026 జూన్ మాసానికి గాను కర్కాటక రాశి వారికి రవి, కుజుడు, గురువు, శుక్రుడు అనుకూలిస్తూ 50% శుభఫలితాలు అందిస్తున్నారు. మరి 2026 జూన్ మాసానికి గాను కర్కాటక రాశి వారికి బుధుడు, శని, రాహు, కేతువులు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కొన్ని ఇబ్బందుల్ని, ఆటంకాలని, సమస్యల్ని అందించే వాతావరణం కూడా ఉంది. ఇందులో తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా వ్యయములో మిథున రాశిలోనే సంచరించడం వల్ల కొంతమంది జన సహకార లోపం కనిపిస్తుంది. వ్యాపారపరమైన నష్టం కనిపిస్తుంది. వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతికూల ఫలితాలు, ఆటంకాలు అధికమవుతాయి. సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని ఈ నెలంతా కూడా భాగ్యములో అనగా మీనరాశిలోనే సంచరించడం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి. వ్యాపార భాగస్వాములతో కానీ, జనాలతో కానీ అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. పనివారి సహకార లోపంలో ఇంట బయట పనిభారం అధికమవుతుంది. వ్యవసాయ రంగంలో నష్టాలు వస్తాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని వెంటాడే పరిస్థితి ఈ భాగ్యంలో శని మీకు ఇచ్చేటువంటి పరిస్థితి ఫలితంగా చెప్పుకోవచ్చు. ఇక అష్టమంలో కుంభరాశిలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. అనుకూల శత్రువులు, మోసపూరితమైనటువంటి వ్యక్తులు మీ చుట్టూ తిరుగుతూనే మిమ్మల్ని మోసం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ద్వితీయంలో సింహరాశిలో కేతు సంచారం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతి, కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు అధికమవుతాయి. అశాంతి, నిరాశ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. మరి 2026 జూన్ మాసానికి గాను కర్కాటక రాశి వారు తప్పనిసరిగా బుధుడికి, శనికి, రాహుకి, కేతువుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది. మరి అష్టమములో రాహు సంచారం ఉంది, ద్వితీయంలో కేతు సంచారం ఉంది కనుక తప్పనిసరిగా పంచభూత శివలింగాల్లో ఒకటైనటువంటి వాయులింగేశ్వర క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించండి. అంత దూరం వెళ్ళలేని వారు నిత్యం గణపతి ఆరాధన, మంగళ శనివారాల్లో కనకదుర్గాదేవిని దర్శించి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం వల్ల కూడా ఈ రాహుకేతు దోషం నుంచి మీరు బయటపడవచ్చు. ఇక భాగ్యములో శని దోషం ఉంది. శనివారం రోజు ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ నిర్వహించండి. సుందరకాండ పారాయణం చేయండి. వ్యయములో బుధ సంచారం ఉంది కనుక సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం చేసుకోండి. అలాగే 2026 జూన్ మాసానికి గాను కర్కాటక రాశి వారు తప్పనిసరిగా మినుములు, ఉలవలు, పెసర్లు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.